లేదు. అవి వాటికి నాలుగే కదా. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టారు. ఆ నాలుగేమో ఏది మినిస్టర్స్ క్వార్టర్స్ అని, జడ్జీలకని, ఉద్యోగులకని ఆ 3 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇంకొకటి పర్మనెంట్ బిల్డింగులుగా కడతాం హైకోర్టు అయ్యి అన్నయేమో నీళ్లలో మునిగి కనిపించినాయి ఇప్పుడు, అదే పునాదులు. కాబట్టి అవి భారీ టవర్స్ అన్నటువంటి శాశ్వత నిర్మాణాలు అన్నటువంటి ఏదైతే కడతామన్నారో అవి నీళ్లలో ఉన్నాయి, అసలు అక్కడ అవ్వలేదు. ఇవి ఇట్లా ఉన్నాయి అసంపూర్తిగా. అవి మొత్తం కలిపితే ఈడ్చిపెడితే 1000 ఎకరాలు వేసుకోవాలి. మిగతా దాంట్లో అసలు వీళ్ళకి ఇవ్వలేదు రైతులకి, నెంబర్ 1. తర్వాత జగన్మోహన్ రెడ్డి వేస్తున్నప్పుడు మళ్ళీ రైతులు కేసులు వేశారు కదా, తీసుకోలేదు కదా. ప్లాట్లు ఇవ్వమని చెప్పింది కోర్టు, తీసుకోలే. చాలా మంది 15-20 వేల మంది తీసుకోలే బతిన్ ల్యాండ్. అప్పుడే కదా ఇది ఒక కుంభకోణం, ఎందుకని భూమి ఇచ్చినోడు రావట్లేదని గొడవ చేసింది. రెండో పాయింట్ ఏంటంటే అప్పుడు వచ్చిన క్లాష్ వల్ల ఇదే ఏంటంటే వీళ్ళు ఏమంటారు, మమ్మల్ని అంతా రెసిడెన్షియల్ జోన్ అని ఒక చోట పెట్టేసి, అదో హౌసింగ్ బోర్డు కాలనీ కుకట్పల్లి లాగా పెట్టేసి, వ్యాపార సంస్థలన్నీ ఇంకో వైపుకి వెళ్ళిపోతే మేము మీకు ఇచ్చిన ఫలితం మాకు నెరవేరదు కదా. ఇప్పుడు మేము 29,000 మంది ఇచ్చాము, ఒక్కొక్క 5,000 మందిని ఒక్కొక్క నగరంలో అకామిడేట్ చేయండి. ఈవెన్ ఇప్పుడు మీడియా సిటీనో లేకపోతే ఇండస్ట్రియల్ సిటీనో ఐటీ సిటీనో అంటున్నారు కదా, అక్కడ కూడా మనుషులు కావాలి కదా. కాబట్టి మీరు అలాగా మాది డివైడ్ చేసి లాటరీ లాగా తీసి ఒక్కొక్క చోట ఒక్కొక్క 5,000 మందికి ఇచ్చారనుకోండి ఫ్లాట్లు, ఈవెన్ మేము కూడా లాభపడతాం. కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అక్కడ ఇవ్వమంటున్నారు, కమర్షియల్ ఒకే చోట అలా సాధ్యం అవుతుంది. కమర్షియల్